శశాంక్కు భయపడుతున్న టీమిండియా స్టార్. ఇది నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్ అయితే సెలక్షన్ జరుగుతుందన్నమాట. అజిత్ అగర్కర్ కానివ్వచ్చు, రాహుల్ ద్రావిడ్, బీసీసీ కొంతమంది పెద్దలు అందరూ కూడా మిడిల్ ఆర్డర్లో ఆ హిట్టర్ గురించి అయితే ఆలోచన చేస్తున్నారు. హార్దిక్ పాండ్యానా, శివం దూబేనా, లేకపోతే రింకు సింగా ఎవరిని పెట్టాలి అనేది చాలా అయితే వాళ్ళైతే కన్ఫ్యూజ్ ఉన్నారో అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శశాంక్ సింగ్ అయితే విధ్వంసం సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు 261 రన్ చేజింగ్లో కింగ్స్ 11 పంజాబ్ అయితే దాన్ని సునాయాసంగా అయితే దాన్ని కంప్లీట్ చేసిందనమాట. 260 రన్స్ కొట్టిందనమాట. అందులో ముఖ్యంగా శశాంక్ సింగ్ అండ్ బేస్టో ఇద్దరు కూడా విధ్వంసం సృష్టించారు అని చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ ఆడారనమాట. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా T20 వరల్డ్ కప్కి మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ అలానే హార్దిక్ పాండ్యా కంటే కూడా అంటే శివం దేవ్ ప్లేస్ ఫిక్స్ చేసి ఇంకొకరు మంచిగా హిట్టింగ్ చేసేవాళ్ళు శశాంక్ సింగ్ ఉంటే చాలా బాగుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ అయితే కొంతవరకు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. శశాంక్ సింగ్ బ్యాటింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి అరే ఎక్కడ మా ప్లేస్ రీప్లేస్ చేస్తాడా శశాంక్ సింగ్ అంటూ వాళ్ళు బాధపడుతున్నట్టయితే సమాచారం. ఇప్పటి వరకు వస్తున్న బ్యాట్స్ ప్రకారం అయితే యశస్వి జైస్వాల్ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసే విధంగా అయితే ఉన్నారనమాట. దాని తర్వాత విరాట్ కోహ్లీ, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ రాబోతుంది హార్దిక్ పాండ్యానా, లేకపోతే శశాంక్ సింగ్, లేకపోతే శివం దూబేనా అనేది అయితే తెలుస్తుంది. కొంతవరకు అయితే తేయడం లేదనమాట వాళ్ళకి. సో కాబట్టి ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్ చాలా విధ్వంసం సృష్టించే విధంగా ఉంది కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఉండి నించొని గ్రీస్లో నుంచి సిక్స్ కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే శశాంక్ సింగ్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి బౌలర్స్ అలాంటి ఫిక్స్ అయిపోయినారు. బౌలర్స్లో కూడా హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా. స్పీడ్ బౌలింగ్లో తప్పు లేదు. కాకపోతే కొంతవరకు మయాంక్ యాదవ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ అయితే మయాంక్ యాదవ్ అయితే ఇంజూరీలో ఉన్నారనమాట. మేబీ తీసుకునే ఛాన్స్ అయితే ఉండొచ్చు తను కూడా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రౌండర్ ప్లస్ బౌలర్ కావాలి, అట్ ది సేమ్ టైం మంచి హిట్టర్ కావాలి. ఆల్రెడీ మనకు వికెట్ కీపింగ్ అయితే రిషబ్ పంత్ ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్క ప్లేస్లో అయితే చాలా తికమక పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అదే ఆల్రౌండర్ ప్లస్ బ్యాట్స్మెన్. సో కాబట్టి ఆల్రౌండర్ ప్లస్ బ్యాట్స్మెన్కి వస్తే శివం దుబే పర్ఫెక్ట్. సో ఇంకా మయాంక్ యాదవ్ బౌలింగ్ మన శశాంక్ సింగ్ బౌలింగ్ వేయడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోరా అనేది చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఆ రెండు ప్లేస్కి అయితే మాత్రం కొంతవరకు అయితే ముప్పు ఉంది. శశాంక్ సింగ్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మన శివం దుబే, హార్దిక్ పాండ్యా అలానే రింకు సింగ్ వీళ్ళ ముగ్గురు అయితే కొంతవరకు అయితే డేంజర్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.